హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్, మూవీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా కృష్ణంరాజు తనని ట్రిపుల్ ఆర్ గారిని ఆ పోస్ట్‌కి పెట్టారు గదా! సో, దానిపైన మీ అభిప్రాయం? ఆ, ఇప్పుడు ఆయన కళ నెరవేరింది. అది ఇప్పుడు చాలా ఆయన రచ్చబండని చెప్పి నానా అల్లరి అల్లరి చేశాడు. పార్టీ ఎంపీగా ఉంటూనే ఆ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తూ అసలు వింత వింత ఆయన మొత్తం ఆయన ఇదంతా కూడా వింత పోకడలో ఉంటుంది. ఎవరైనా ఏ పార్టీ టికెట్ మీద గెలిచామో ఆ పార్టీ మనకు వ్యతిరేకత వస్తుంది, పదవికి రిజైన్ చేసేసి పోరాడతాం. అలా కాకుండా ఆయన ఆ పదవిలో ఉంటూనే పదవి యొక్క బెనిఫిట్లు అనుభవిస్తూనే తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. అది రచ్చబండాన్ని పెట్టి నానా బీభత్సంగా రకరకాలు మాట్లాడుతూనే ఉన్నాడు. దానికి ప్రతిఫలంగా ఇవాళ చంద్రబాబు దగ్గర జగన్‌ని ఎవరెవరు తిట్టారు అని లెక్క చూసుకుని, ఎవరెవరు తిట్టారు బాగా గట్టిగా ఎవరు తిట్టగలిగారు వాళ్ళందరికీ పదవులిస్తున్నాడు. ఆయన సంతోషం, అదొక ఆనందం ఆయనకి. తిట్టిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోరిక ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఆయన ఇవ్వటంలో ఓకే, ఆయన పాపం కష్టపడ్డాడు, ఏదో నిలబడ్డాడు, మొత్తానికి ఒక పదవి అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే కాకుండా అసెంబ్లీలో పదవిలో కూర్చునే వరం అదృష్టం ఆయన, తృప్తి త్రిపుల ఆర్కి ఆ తృప్తి ఓకే. కానీ ఇక్కడ నేను అచ్చెన్నాయుడు మాట్లాడిన మాట తీసుకుంటే, అచ్చెన్నాయుడు అంటే వీళ్ళ కోరిక ఏంటి అనేది అట్లా అర్థమవుతుంది. ఆయన వర్తు ఆర్ఆర్ఆర్ రామకృష్ణరాజు అనే అతను వర్తు ఆ సీటుకి అర్హుడు, ఆ సీటుకి యోగ్యుడు అని ఇవ్వలా. అందుకు ఇవ్వలా. ఎందుకు ఇచ్చారంటే అతను ఆ సీట్లో కూర్చున్నప్పుడు జగన్ రావాలి, జగన్ అధ్యక్ష అని పిలవాలి, ఆయన దానికి కౌంటర్ ఇవ్వాలి. ఈ యాటిట్యూడ్ కోసం ఇచ్చారు. అది ఆ మాట నేనంట కాదు, అచ్చెన్నాయుడు అన్నాడు నిన్న. అచ్చెన్నాయుడు మీరు కూర్చుని ఉండగా నేను కోరుకున్న అతను రావాలి అంటే ఆ సురకానందం కోసం పదవులు ఇస్తున్నారు తప్పితే ఒక డిప్యూటీ స్పీకర్గా ఆయన ఈ పదవిని బాగా సమర్థవంతంగా నిర్వహించగలడు, ఈ పదవి యొక్క విలువలు కాపాడగలడు అని కాదు. కోరుకున్న వ్యక్తి రావాలంటే ఎవరు జగన్ రావాలి, జగన్ వస్తే ఈయన అధ్యక్ష అని జగన్ పిలవాలి, దానికి ఆయన ఒక కూర్చో అని అనాలి. ఇలాంటి సురకానందాల కోసం ఆయనకి ఇచ్చినట్టు తప్పితే వేదిలో ఇచ్చినట్టు కనపడలేదు. ఎందుకంటే అచ్చెన్నాయుడు మాటలు పెట్టారు, వాళ్ళ సునకానందాల కోసం నడుపుకొని అంతే. అదే రామకృష్ణరాజు ఓకే, ఆయన పదవి ఇచ్చారు, సంతోషం, కంగ్రాచులేషన్స్ అంతవరకు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే జగన్ గారు అసలు ఇప్పటివరకు అసెంబ్లీకి కూడా వెళ్ళలేదు. సో, మరి ఇప్పుడు తను ఎన్ని రోజులు అట్లా వెయిట్ చేస్తూ ఉంటారు తన పైన రివెంజ్ తీసుకోవడానికి? అది వాళ్ళు వెయిట్ చేస్తారు, వాళ్ళ కోరిక అదే కదమ్మా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఎందుకు జగన్ని ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటున్నారు? ఎవరినన్నా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎవరినైనా వాళ్ళని కాన్స్టిట్యూషన్లో ఇది ఉందండి, 10% ఎమ్మెల్యేలు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధమైన నియమం ఇది అని చూపించమనండి. ఎక్కడ కాన్స్టిట్యూషన్లో లేదు. మరి ఇది ఎందుకు వచ్చింది అని మీరు అడగచ్చు. ఎందుకు ఒక ఆనవాయితీ గతంలో ఆ రోజుల్లో ఇది పెట్టినప్పుడు 2-3 పార్టీలు ఉండేవి, అపోజిషన్ పార్టీలు. ఈ 2-3 పార్టీల ప్రతిపక్ష పార్టీలు ఏ పార్టీకి హోదా ఇవ్వాలన్నప్పుడు అదొక ఏదో కావాలి కదా, అందుకని ఒక లైన్ పెట్టుకున్నారు, 10% సీట్లు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలని. సో ఆ పద్ధతిలో అదొక ఆనవాయితీగాను ఒక దీనిగా జరిగింది కదా. కాన్స్టిట్యూషన్ కాదు, రాజ్యాంగబద్ధమైన నిర్ణయం కాదు అది. అది కాదు, ఏదో సాంప్రదాయంగా జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అపోజిషన్ 2-3 లేరు, ఒకళ్ళే అపోజిషన్. అది 10 మంది ఉన్నాయి, 4 ఉన్నాయి. అపోజిషన్ ఇది అపోజిషన్ ఇవ్వాలి. వాళ్ళు ఎందుకు ఇవ్వట్లే అపోజిషను? ఇది ఇస్తే ఆయన కారు లోపల దాకా ఎంట్రన్స్కి ఇస్తారు అపోజిషన్ లీడర్కి. ఇవ్వకపోతే బయట దిగి అక్కడే గేట్ దగ్గర దిగి నడుచుకుంటూ రావాలి. పోతే మామూలుగా ఆయన కూడా నడిచి వస్తూ ఉంటే వీళ్ళు సురకానందం ఎంజాయ్ చేయాలి. ఆయన అసెంబ్లీలో కూర్చుని మా అధ్యక్ష చెయ్యితే కూర్చో అని మాట్లాడాలి, లేదా ఆయన మాట్లాడుతూ ఉంటే ఓ అరిచి కూర్చోవాలి. ఈ బుల్డోజ్ చేయాలి, అతన్ని బుల్డోజ్ చేసి అవమానించి అవహేళన చేసి అతన్ని కించపరిచి దాని నుంచి ఒక సునకానందం పొందాలి. అందుకోసమని జగన్ రావాలని కోరుకుంటున్నారు, కానీ ప్రజల కోసం కాదు. వాళ్ళ ప్రజల కోసం జగన్ వస్తే ఏదో ఇలాంటి అల్లరి గిల్లరి చేసి అసెంబ్లీలంతా గందరగోళం చేసేసి ప్రజలకి కావాల్సిన విషయాలు చర్చించకుండా ఏదో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మాట్లాడాలి కదా, అపోజిషన్ వస్తే నిలబడి తీస్తారు. నేను 1:40 అన్ని విషయాలు మాట్లాడాడు జగన్. మరి అదే అసెంబ్లీలో మాట్లాడితే దానికి సమాధానం ఎక్కడ ఉన్నాయి మీ దగ్గర? నేను అసెంబ్లీలో 1:40 ఇవ్వరుగా మీరు. అపోజిషన్ లీడర్ అయితే
పాలకపక్ష నాయకుడు ఎంతసేపు మాట్లాడాడో అంతసేపు ప్రతిపక్ష నాయకుడు ఇవ్వాలి యాజ్ పర్ రూల్. కనుక అప్పుడు అన్నీ మాట్లాడతాడు. ఇవ్వకపోతే ఏం మాట్లాడతాడు? లేవగానే కూర్చొని అల్లరి చేస్తారు, మీరు బుల్డోజ్ చేస్తారు. ఇది చెయ్యాలి, ఇలా అల్లరి చెయ్యాలి అని వాళ్ళ కార్యక్రమం. అందుకోసం జగన్ రావాలి. ఎందుకు రావాలి జగన్? మీరు తెలిసి మీరు ఏం చేయబోతారో తెలిసి, మీ దుష్టబుద్ధి ఏంటో, దుర్మార్గ బుద్ధి ఏంటో, మీ సురకానందం కోసం మీరేం చేయాలనుకున్నారో అన్నీ తెలిసి ఎందుకు వస్తాడు? అది అనుకుంటున్న దానికి తగినట్టు నేను నాట్యప్రాయుడు మాట్లాడాడు. నువ్వు రావాలి, నువ్వు కూర్చోవాలి, ఆయన రావాలి. ఎందుకు అదేం కోరిక? అంటే రావాలి, ఆయన అధ్యక్ష అని పిలవాలి, కూర్చో అని అనాలి. ఇది ఇప్పుడు కనుక రావాల్సిన మంచి నిర్ణయం రాకపోవటం అనేది. వచ్చి అలరలద చిల్లరతనం తప్పితే ఇంకోటి కనపడదు. నేను వచ్చాడు అనుకోండి, వాళ్ళు చేయబోయేది అల్లరితనము, చిల్లరతనము, అసహ్యంగా మాట్లాడటము చేస్తారు. రామారావుతోనే అల్లరి చేయించినాడు కదా అసెంబ్లీలో చంద్రబాబు. రామారావునే ఆయనకి గాజులు తీసుకెళ్ళి కూర్చోబెట్టి చేతులు పిచ్చ చంద్రబాబు మైండ్ సెట్ అంతే. ఎంత అల్లరి చేయాలి, ఎంత అసహ్యం చేయాలో చేస్తాడు. రామారావు మహానాయుడు రామారావునే అసెంబ్లీలో అంత అబాస్పాలు చేసినాడు కదా. కానీ జగన్ ఎంత ఆయనకి. కనుక అలాంటిది ఏదో చెయ్యాలని తపన పడుతున్నారు. దానికి అవకాశం ఇవ్వకుండా నేను రావట్లేదు అన్నాడు. అయిపోయాడు. అయితే ఇప్పుడు అంటే ఏపీ పాలిటిక్స్‌లో ప్రజల గురించి పట్టించుకోకుండా వీళ్ళ రివెంజ్‌లు తీసుకోవడానికి గానీ, లేదా ఇలా అవమానించుకోవడానికి గానీ చేయడం ఇలా ఎంతవరకి కరెక్ట్? చంద్రబాబు అంతేనమ్మా. చంద్రబాబు అంతే. చంద్రబాబు చరిత్ర చూసుకోండి మీరు. మొదటి నుంచి కుతూహలమ్మ దగ్గర చేరి కుతూహలం వరకు వెన్నుపోటు పొడిచారు ఆ రోజుల నుంచి. రామారావు గారి విషయం దాకా, నిన్న మొన్నటి దాకా కూడా, మోడీ విషయం దాకా కూడా చూసుకుంటే ఆయన అంతే. ఇప్పుడు ఏ అవసరాన్ని బట్టి మాట్లాడేస్తూ ఉంటాడు. రామారావు గారు నేను దేవుడు అన్నాడు, రామారావు గారికి ఏమి తెలియదు మొండోడు అన్నాడు. మోడీని టెర్రరిస్ట్ అన్నాడు, ఎందుకు పనికిరాడు అన్నాడు. ఈ దేశంలోనే ఉంటానికి పనికిరాడు అన్నాడు. తన భార్యని గురించి మాట్లాడింది మాట్లాడుతున్నారు వీళ్ళు. మరి మోడీ గారి భార్యని గురించి మాట్లాడిన మాటలేంటి? మోడీ గారి భార్యని గురించి నువ్వు ఎన్ని మాట్లాడావు? ఈయన ఎంత దిగుసాగరంగా ఆయన బాధపెట్టి మాట్లాడారు కదా. అంటే వీళ్ళు మాట్లాడే ఏమో మాటలు కావు, వీళ్ళు మాట్లాడేవన్నీ మంత్రాలు. ఎదుటోళ్ళు మాట్లాడేది మాత్రం దాన్నే చెప్పి మాట్లాడుతూ ఉంటారు. భువనేశ్వర్ గురించి మాట్లాడారు అసెంబ్లీలో, భువనేశ్వర్ మాట్లాడారు అసెంబ్లీలో, 100 మాటలు అదే మాట్లాడుతూ ఉంటారు. మీరు మాట్లాడిన ఏంటని మీరు జగన్ తాతని గురించి జగన్ తాతకి అసలు భార్య కాకుండా తర్వాత భార్యకు పుట్టినవాడు రాజారెడ్డి. ఆ రాజారెడ్డి సంతానం మీరు మాట్లాడింది ఏంటి? మోడీ వైఫ్ని గురించి, ఫ్యామిలీ గురించి మాట్లాడింది మీరేంటి? ఇవన్నీ మాటలు కావా? ఇవన్నీ తప్పులు కావు. మీరు మాట్లాడితే ఒప్పులు, మిగతా వాళ్ళు తప్పులు. ఇది సాగుతుంది. వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి కనుక చెప్పింది చెప్పి 10 మాటలు చెప్పి వాయించుకుంటున్నారు. వాళ్ళు అంతే. పవన్ కళ్యాణ్ ఏదైనా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అంతకు మించినోడు దూర. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఎవరు ఇంతకుముందు ఈ రాజకీయాల్లో విన్నాము మనం. పాతాళానికి తొక్కుతా, కట్రాయలతో పరిగెట్టిస్తా, మోకాళ్ళ మీద కూర్చోబెడతా. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడడం సరే, అప్పుడు మాట్లాడాడు అపోజిషన్గా. ఇప్పుడు పదవిలోకి వచ్చినాక కూడా మొన్న కూడా అదే మాట్లాడుతున్నాడు. అదేం భాష? వీధి రౌడీ భాష. ఒక మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆ పద్ధతిలో గౌరవంగా మాట్లాడి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం. ఈ భాష వదిలేసి ఇంట్లోంచి బయటికి లాగి తత్తాం, పొడుస్తాం, ఏమేమి మాట్లాడతారు వీళ్ళని. అంతే. దరిద్రం అనుకోవాలా, కర్మ అనుకోవాలా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళ మోసాలకి, వీళ్ళ అబద్ధాలకి భ్రమలోకి వెళ్ళి ఓట్లేసి గెలిపించారు. ఇక భరించాల్సిందే. 5 ఏళ్ల పాటు భరించాలి, తప్పదు. చంద్రబాబు కొత్త నాకైతే ఆశ్చర్యం అట్లా. చంద్రబాబు నువ్వు తెలిసినట్టు చంద్రబాబు ఇంతే. రామారావు గారిని అంత మహనీయుడు, ఏ స్వార్థం లేకుండా పార్టీ పెట్టి, ప్రజల కోసం పార్టీ పెట్టిన ఆయన్నే ముంచి, ఆయన్నే తుంచి, ఆయన ఎందుకు పనికిరాడు, మొండోడు, గడ్డోడు అని మాట్లాడి వాళ్ళు ఆయన దేవుడు అంటాడు. ఆయనది అవసరమైనాక ఆయన దేవుడు, లేనప్పుడు మొండోడు. ఇలా మాట్లాడి చంద్రబాబుని గురించి ఇలాగే చేస్తాడు. ఇప్పుడు ఈ నక్క ఓళపెట్టును, పిల్లి మేవను, కుక్క మొరుగును, చంద్రబాబు ఇలా చేయను. ఇవన్నీ సహజ లక్షణాలు అంతే. ఈ సహజ లక్షణాలు అలాగే ఉంటాయి. పుట్టుకతో వచ్చి పుడకలతో పోతాయి. ఇప్పుడు నక్క ఓళ పెడుతుంది, మానద్దా? నువ్వు అడవిలో పెట్టిన ఓళ పెడుతుంది, ఇక్కడ పెట్టిన ఓళ పెడుతుంది. పిల్లి మేమే అంటే మానద్దా? ఎక్కడున్నా మానది.
అలాగే కుక్క మొరగటం ఎక్కడైనా ఆగుద్దా? నువ్వు అడవిలో పెట్టు, ఇంట్లో పెట్టు, బయట పెట్టు, ఎక్కడైనా మొరుగుద్ది. ఇవి వాటి సహజ లక్షణాలు. పాము బుసకొడుద్ది, దాని సహజ లక్షణం. చంద్రబాబు అంతే సహజ లక్షణం. ఇలాంటి చిల్లరతనం చేయటం, ఇలాంటి సునకానంద విషయాలు చేయటం, ఇలాంటి ఆవాసపాలు క్షుద్ర రాజకీయాలు చేయటం ఆయన జన్మతః వచ్చిన లక్షణం. ఆ లక్షణం అలాగే ఉంటుంది. వచ్చింది పుడకలతో సరిపోదని చంద్రబాబు నుంచి వేరే కొత్తగా ఎక్స్పెక్ట్ చేయగలేదు, ఇది అంతే. సో, ఇప్పుడు వాళ్ళిచ్చిన 6 గ్యారంటీలో గూడా వాళ్ళు ఒక్కటే చేశారు. సో, మిగతావేవి గూడా పట్టించుకోకుండా ఇవన్నీ చేస్తున్నారు. సో, దీనిపైన అదే వాళ్ళ కోరిక. ఆటి నుంచి ప్రజలు అడగకుండా డైవర్ట్ చేయడానికే జగన్ రావాలి, జగన్ రావాలి, జగన్ రావాలి. జగన్ వస్తే, అసెంబ్లీకి వస్తే జగన్ మీద అల్లరి చేసేసి ఈ ఈ ప్రశ్నలు ప్రజల్లోకి పుట్టించకుండా డైవర్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడేంటే ప్రజల్లో ఈ జగన్ అసెంబ్లీ రాకుండా అంటే వీళ్ళు జనాలు అడిగేదానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది అసెంబ్లీలో. ఇప్పుడు ఏమిటి నీకు 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 నువ్వంటివి, పవన్ కళ్యాణ్ అంటిడి, మీ రామారావు ఎమ్మెల్యే అంటిడి అన్నారు. ఏమైంది? మళ్ళీ నీకు నీకు అన్నది పోయి మొత్తం జగన్ ఇచ్చినట్టే ఒకటే కుటుంబానికి అంటున్నావు. 18,000 నిండిన ప్రతి అమ్మాయికి నెలకు 1,500 చొప్పున, సంవత్సరానికి 18,000 అన్నావు. ఏమైంది? దానికి కేటాయింపేది, దాంట్లో బడ్జెట్లో కేటాయింపేది. 3 సిలిండర్లకు అన్నావు, అది ఎంత 1 కోటి మంది పై చిల్లరకు రావాలి. నువ్వు కేటాయించింది ఎంత? 5 లక్షల మందికి డబ్బు కేటాయించి ఉన్నాయి. అంటే కంటి తుడుపు చర్యలు కదా తప్పితే ఏది అసలు ఒక్కటి బడ్జెట్లో కేటాయింపు లేదు. మరి బడ్జెట్లు ఎదురు అబద్ధాలు. అప్పులు అప్పులు అని 14 లక్షలు అన్నారు, 14 లక్షల కోట్లు అన్నారు, 11 లక్షల కోట్లు అన్నారు. మొన్న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు అన్నారు. ఫైనల్గా నిన్న అసెంబ్లీలో తేలిద్దేంటి? వీళ్ళు ఇచ్చిన బడ్జెట్లో 6,46,000 కోట్లు. ఇది అసలు ఫిగరు. దీన్ని ఎలక్షన్ అప్పుడు 12 లక్షల కోట్లు అని, వీళ్ళు 14 లక్షల కోట్లు అని నోటికొచ్చిన అబద్ధం ఆడేసి ప్రజల ముందు ఇవాళ లెక్కలు వీళ్ళే అసెంబ్లీలో మరి చెప్తే రికార్డు కాని రికార్డు కదా. కనుక నోరు మూసుకుని కరెక్ట్ ఫిగర్ 6,46,000 కోట్లు అని. 6,46,000 కోట్లలో నువ్వేమన్నా వెళ్ళేటప్పుడు 2019లో వెళ్ళేటప్పుడు ఖజానా నింపిచ్చావా? 2,62,000 కోట్లు అప్పుతోటి ఇచ్చేళ్ళావు. నీ అప్పు అంతకుముందు 1,00,000 చిల్లరకు అప్పు ఉంటే నీవు 2,62,000 కోట్లు నువ్వు అప్పు, అంటే 3 లక్షల పైచీలకు అప్పు పెట్టి వెళ్ళావు నువ్వు 2019లో. అది ఇవాళ 6 లక్షల కోట్లు అయింది. ఇది పైగా 2 సంవత్సరాలు ఇది ఉంటుంది కరోనా ఉండగా. సో అప్పు నువ్వు ఇవాళ కొత్తగా వచ్చి అప్పులు, ఖజానా ఖాళీ అయిపోయిందని నీకు తెలియదు. నువ్వేమన్నా నిండుగా ఫుల్ ఖజానా ఇచ్చి ఫుల్గా పొర్లుతున్న ఖజానా ఇచ్చావా? నువ్వు 3 లక్షల చిల్లర అప్పుతోటి ఇచ్చెళ్ళి ఖజానా ఖాళీగా ఉందని అంటే నీకు తెలియదు. అప్పుడు అడిగితే సంపద సృష్టిస్తాం. ఏంటి సంపద సృష్టించావు నువ్వు ఈ 5 నెలల్లో? 7,000 కోట్లు అప్పు, 7,000 కోట్లనేమో గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెట్టి అప్పు, ఇంకో 10,000 కోట్లు పోర్టులను తాకట్టు పెట్టి పెట్టుకున్నావు. ప్రతి వారం అప్పు కోసం వెళ్తున్నావు. అంటే నువ్వు చేస్తేనేమో అప్పు సంపద సృష్టి, నువ్వు చేసే అప్పు సంపద సృష్టి. ఇంకొకళ్ళు అప్పు చేస్తేనేమో దివాళా తీయటం. ఈ పిచ్చి మాటలు, పిచ్చి ప్రజలు ఏదో భ్రమలో ఏదో కాస్త ఇస్తానన్నాడు, ఆశపడ్డారు. ప్రజలు ఆశపడ్డారో తప్పు లేదు. నువ్వు రూపాయి ఇస్తా అన్నావు, ఆయన రూపాయిన్నర ఇస్తా అన్నాడు. ఇస్తాడేమోలే అని ఆశపడ్డారు. అది ఆశపడ్డామని ఇప్పుడు రియల్ అవుతున్నారు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా నిలదీస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారు. అది ఇది ఎక్కడ, అది ఎక్కడ, ఇది ఎక్కడ, దానికి సమాధానం చెప్పలేక వస్తున్నారు. అందుకని ఇప్పుడు అసెంబ్లీ పెట్టి జగన్ రావాలి, జగన్ కానీ రోదన చేస్తున్నారు. జగన్ రావట్లేదు. జగన్ ప్రజలతో మాట్లాడాలి. మాట్లాడుతున్నారు కదా పార్లమెంట్లో. నిన్న 1:40 నిమిషాలు మాట్లాడాడు మొన్న. రేపు ఇంకో రోజు మాట్లాడతారు, మిగతా వాళ్ళు మాట్లాడతారు. అసెంబ్లీలో మాట్లాడుతుంది, ఇక్కడ మాట్లాడుతున్నారు, ప్రజలతోటిగా మాట్లాడతారు. మీడియా ఆ రోజులతో మీడియా లేదు, ఇవాళ మీడియా ఉంది. శుభ్రంగా ప్రజలకు ఏం చెప్పాలో ప్రజలకు చెప్తూ ఉంటాం, ప్రజలకు వెళ్తూ ఉంటుంది. అసెంబ్లీకి వచ్చి మీ సునకానందం కోసం మీరు చేసుకున్న ప్లాన్లు, మీ యొక్క భ్రష్టపు ఆలోచనలకి అవకాశం ఎందుకు ఇవ్వాలి? అందుకని వాళ్ళ మంచి